నమస్కారం హెస్సివి న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పౌర్ణమి ఘడియలలో సాయిబాబా మూల విరాట్కు లక్ష మల్లెల అర్చన హాస్య నట చక్రవర్తి కాళిదాసు కోటేశ్వరరావుకు ఘన నివాళులు అర్పించిన కళాకారులు ఐతనగర్లో కొలువు తీరిన పేరెంటాళ్లమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత 3 రోజులుగా జరుగుతున్న తిరునాళ్ల మహోత్సవంలో అమ్మవార్లకు పలువురు మొక్కుబడులు తీర్చుకోవడంతో పాటు అమ్మవార్లకు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆనవాయితీగా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించిన పేరెంటాళ్లమ్మ తిరునాళ్లు చూపరులకు ఆహ్లాదపరిచింది. స్థానిక ఐతానగర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరెంటాళ్లమ్మ తిరునాళ్లలో ప్రధానంగా బుధవారం రాత్రి నిర్వహించిన పసుపు బండ్ల సమర్పణలో ప్రాధాన్యత చాటిన విద్యుత్ ప్రభలు, వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణతో, కనక తప్పెట్లతో తెల్లవార్లు కొనసాగిన మేకసిడి మహోత్సవం, గంపసిడి మొక్కులు కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యువకులు, మహిళలు, ఐతన్నగర్ వాసులు ఉత్సవాల ఊరేగింపులో పాల్గొని తమ ఆనందాన్ని చాటుకున్నారు. మహనీయుల ద్వారా సమాజానికి లభించిన మెరుగైన ప్రయోజనాలను గుర్తు చేసుకుంటూ వారి పట్ల మనకున్న భక్తి విశ్వాసాలు చాటుకునే సంప్రదాయం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని బాలస్వామీజీ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో గురువారం అన్నమయ్య 616వ జయంతి, బుద్ధ పౌర్ణమి, కూర్మ జయంతి, జయలక్ష్మీ మాత 99వ జయంతి, వైశాఖ పౌర్ణమి సందర్భాలను పురస్కరించుకుని సంకీర్తన, పూజ, మహానివేదన కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. కార్యక్రమాల విశిష్టతను బాలస్వామీజీ వివరించారు. విశేషంగా మహిళా భక్తులు పూజ, సంకీర్తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ జయలక్ష్మి మాతృమండలి వ్యవస్థాపకులైన మాతృశ్రీ జయలక్ష్మమ్మ గారి 99వ జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటున్నాము. అలాగే విశేషమైన పర్వదినాలన్నీ కూడా ఈ వైశాఖ మాసంలో వస్తాయి. ఆ పర్వదినాల్లో ప్రధానంగా ఏమిటంటే వైశాఖము అంటే జయంతుల మాసము. హనుమాన్ జయంతి, వాసవి జయంతి, శంకరాచార్యుల జయంతి, రామానుజుల వారి జయంతి, అన్నమాచార్యుల వారి జయంతి, కూర్మ జయంతి, నృసింహ జయంతి, ఇలా అనేకమైన జయంతులన్నీ కూడా ఈ వైశాఖ మాసంలో వస్తాయి. అటువంటి పరమ పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో గురువులు ఆవిర్భవించడం చాలా గొప్ప విషయము. అలాగే గురువులు ఆవిర్భవించిన రోజు గురువారం కలిసి రాట ఇంకా చాలా గొప్ప విషయం అన్నమాట. అటువంటి పర్వదినం నాడు సద్గురుని యొక్క ఆరాధన చేస్తే చాలా విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన కార్యక్రమం చేశామన్నమాట. ఆ స్వామివారు 32,000 సంకీర్తనలు రచించారు. ఆ 32,000లో కొన్ని సంకీర్తనలు తీసుకొని ఇక్కడ చక్కగా స్వామివారి మీద, అమ్మవారి మీద, గురువు గారి మీద సంకీర్తన కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది. అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఆ పరమాత్ముడు ప్రసాదించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారన్నమాట. హరి ఓం తస్సత్. ఈ మాసంలో ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ శాలిగ్రామ పీఠంలో ఇంతమంది మహనీయులు కలిపినటువంటి ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ అందులో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు పీఠం తరపున విచ్చేసిన బంధువులందరికీ కూడా, ఆత్మబంధువులందరికీ కూడా ధన్యవాదాలు. కళారంగానికి కోటేశ్వరరావు అందించిన సేవలు నిరుపమానమని పట్టణ రంగస్థల కళాకారులు కోటేశ్వరరావుకు ఘనంగా నివాళి అర్పించారు. స్థానిక బోస్ రోడ్లో గల కాళిదాసు కోటేశ్వరరావు విగ్రహం చెంత గురువారం కోటేశ్వరరావు 40వ వర్ధంతిని పురస్కరించుకుని కళాకారులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. కోటేశ్వరరావు కళాకారుడిగా, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం వ్యవస్థాపకులుగా కళాకారుల ప్రయోజనాలకు అందించిన సేవలను దర్శకులు దిలీప్ రాజా, కళాశాల సంఘ ప్రధాన కార్యదర్శి సుబ్బారావులు వివరించారు. కార్యక్రమంలో దీపాల సుబ్రహ్మణ్యం, లక్ష్మీ తులసి, పెదనాగమణి, సత్యవాణి, శివపార్వతి, సామ్రాజ్యం, కోలావాసు, పి నవీన్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కాళిదాసు కోటేశ్వరరావు గారు అంటే చింతామణి నాటకం అంటే సుబ్బిశెట్టి పాత్ర వేసి అపారమైన ఖ్యాతిని ఆయన పొందారనే విషయం రంగస్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది కొత్తగా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. 40 years బ్యాక్ ఆయన పోయినా కూడా వాళ్ళ అబ్బాయి సత్యం గారు ఎవ్రీ ఇయర్ హీఈస్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. సో అది వాళ్ళ నాన్నగారిని ఆయన గుర్తు చేసుకోవటమే కాకుండా కళాకారులందరూ కూడా పిలిచి విధమైన కార్యక్రమం చేసి ఈ విధంగా చేయటం ఇట్ ఈస్ అన్ అప్రిషియేటెడ్ థింగ్ ఇన్ ఫ్యాక్ట్. సో నేను వాట్ ఐఎమ్ అపీలింగ్ టు ది గవర్నమెంట్, రాజకీయంగా కాదు కానీ
ఏ అధికారంలో పార్టీ వచ్చినా కూడా ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న విగ్రహాల్లో మరి కాళిదాస్ కోటేశ్వరరావు గారి విగ్రహం కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ హీ డిజర్వ్స్ ఇట్. ఆయన చేసిన కళారంగానికి చేసిన సర్వీసెస్ కానీ అవన్నీ కూడా గుర్తుంచుకోవాలంటే ప్రభుత్వం ఆయనకి అక్కడ ప్లేస్ ఇచ్చి ఆయన గౌరవించాల్సిన బాధ్యత ఉందని మనవి చేస్తున్నా. ఏదైనా తెనాలి కళాకారుల మణిహారంలో ఒక మణిపోష కాళిదాస్ కోటేశ్వరరావు గారి ద్వారా తెనాలి పట్టణానికి ఎనలేని ఖ్యాతి తెచ్చుకున్న మహానటుల్లో కాళిదాస్ కోటేశ్వరరావు గారు ఒకళ్ళు. అయితే ఈ సందర్భంగా ఆయన చిరంజీవిగా ఉండటానికి కారణం వాళ్ళ అబ్బాయి ఈరోజు కాళిదాస్ సత్యం గారు మరి ఆయన విగ్రహం ఏర్పాటు చేసి తెనాల్లో ఎంతోమంది మహానటులు మరి సినిమాల్లో అసలు పుట్టిందే మన సినిమా తెనాలి నుంచి. మరి అటువంటి మహానటులకు కూడా మరి వాళ్ళకి వారసులు సరిగా పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళకి ఈరోజు కూడా అందరూ మర్చిపోయారు. కానీ ఆ విధంగా కాకుండా మన సత్యం గారు మరి ఆ విగ్రహం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా కళాకారులందరిని పిలిచి ఆయనకు తోచిన విధంగా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఆయన్ని చిరంజీవిగా ఉన్నందుకు వాళ్ళ అబ్బాయి సత్యం గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, మా పెదనాన్నగారు కాళిదాస్ కోటేశ్వరరావు గారిది 40వ వర్ధంతి. ఆయన గారు లేకపోయినా కానీ ఆయన కళాకారుల్ని మా కుటుంబం సభ్యులుగా మమ్మల్ని చేర్చి ఎనలేని సేవలు చేశారు. ఈ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం 1972లో వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా 2 సార్లు ఆయన ఎన్నికవటం మాకెంతో ఆనందకరం. మా కమ్యూనిటీ, మా కులంలో అతను ఒక ధృవతారగా నిలిచాడు. ఆయన్ని మర్చిపోవడం అంటే మమ్మల్ని మేము మర్చిపోవడమేనే. అందుకనే ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం మా కుటుంబ సభ్యులను ఆయన ఏర్పాటు చేసిన పట్టణ రంగస్థల కళాకారుల సంఘంలో కళాకారులను కుటుంబ సభ్యులుగా భావించి యథోధికంగా ఆయన జ్ఞాపకార్థం వారికి బట్టలు పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన హాస్యమైనటువంటి చింతామణి సుబ్బిశెట్టి పాత్రని ఆయన ఎంతో పేర్లు తెచ్చుకున్నాడు. ఒక్కోసారి నాటకానికని అతను వెళ్తే కనీసం 30 రోజులు 35 40 రోజులు ఇంటికి వచ్చేవాడు కాదు. కళాకారుడిగా నాటకాలే కాదు, మహాకవి కాళిదాసు, కొత్త జీవితాలు సినిమాల్లో కూడా గిరిజా గారితో బాలనాగమ్మ ఈ కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగింది. మేము ఉన్నంతకాలం, మా పిల్లలు ఉన్నంతకాలం ఆయన వర్ధంతి జయంతులు చేసుకుంటామని మనవించుకుంటూ, అలాగే అతని వంశపారంపర్యం పోకుండా మా చిన్నబాబు మహేష్ బాబు కాళిదాస్ ఈరోజు మనసిచ్చి చూడు సీరియల్లో హీరోగా, శుభశశగ్రంలో హీరోగా చేస్తున్నాడు. అతని ఆశీస్సులతోనే మా మేనల్లుడు ఫైట్స్ కంపోజ్ మాస్టర్గా గణేష్ మద్రాసులో ఉన్నాడు. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబ సభ్యులకి, పట్టణ రంగస్థల కళాకారుల ప్రతి కళాకారులకి ఉండాలని ఆశిస్తూ ఆయన స్మరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దక్షిణాపథంలో తొలి సాయిబాబా మందిరంగా ఎంతో ప్రాధాన్యత గల తెనాలి బోస్ రోడ్లోని సాయిబాబా మందిరంలో 1,00,000 మల్లెలతో మూల విరాట్కు అభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. దక్షిణాపథంలో తొలి సాయిబాబా మందిరంగా ఎంతో ప్రాధాన్యత గల తెనాలి బోస్ రోడ్లోని సాయిబాబా మందిరంలో 1,00,000 మల్లెలతో మూల విరాట్కు అభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా గురువారం సాయిబాబా వారి వేద పండితుల సమక్షంలో మహిళా భక్తులు 1,00,000 మల్లెలతో అభిషేక పూజలను భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. సాయి మందిర నిర్వాహక కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెనాలి బోస్ రోడ్లో వేంచేసినటువంటి సాయినాథ మందిరంలో వైశాఖ పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని బాబావారి యొక్క దివ్య అనుగ్రహం కొరకు ఈ రోజున 1,00,000 మల్లె పుష్పార్చన కార్యక్రమము ప్రతి సంవత్సరం చేస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు, మరి చైర్మన్ గారు మిగతా వారి యొక్క సహాయ సహకారములతోనూ అదేవిధంగా భక్తులందరి యొక్క సహాయ సహకారములతో ఎంతో వైభవపేతంగా జరుగుతోంది. లోకం సుభిక్షంగా ఉండి సుపరిపాలన జరగాలి. అదేవిధంగా బాబావారి యొక్క అనుగ్రహం వల్ల సర్వజనులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సుఖశాంతులతో వర్ధిల్లుతూ భక్తులలో భక్తి తత్పరత అభివృద్ధి చెందాలి అన్నదే మా ఆకాంక్ష. దీని కొరకు ప్రతి సంవత్సరం కూడా బాబావారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మల్లె పుష్పార్చన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. 1,00,000 మల్లె పుష్పార్చన. తెనాలి పట్టణ పరిధిలో జరుగుతున్న పారిశుధ్య పనులపై తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న శానిటేషన్ సిబ్బందితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పట్టణంలో పారిశుధ్య పనులపై శానిటేషన్ సిబ్బంది మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు.
గురువారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణ తీరుపై శానిటేషన్ అధికారులు సిబ్బందితో సమావేశమై శాఖాపరంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న సిబ్బందికి పారిశుధ్య పనుల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా క్షేత్రస్థాయికి వెళ్లి పారిశుధ్య పనుల నిర్వహణపై ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రతి వార్డులో నిత్యం జరుగుతున్న పారిశుధ్య పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. సాంప్రదాయ కూచిపూడి నృత్య కళకు పలు సేవలు అందిస్తూ అనేక మంది చిన్నారులకు శిక్షణ ఇస్తున్న పెసర్లంక వసంత దుర్గ నాట్య శిక్షణ కేంద్రాలను విస్తరింపచేయడం అభినందనీయమని నెప్పల్లి ధరణి కుమార్ అభినందించారు. కూచిపూడి సాంప్రదాయ నృత్య కళకు తమదైన సేవలు అందిస్తూ ఎంతో మంది చిన్నారులకు గురువుగా శిక్షణనిస్తున్న పెసర్లంక వసంత దుర్గ తమ నాట్య శిక్షణ శాఖలను విస్తరింపజేయటం అభినందనీయమని నెప్పల్లి ధరణి కుమార్ అన్నారు. స్థానిక చెంచుపేటలోని యూనిహోమ్స్ ప్రక్కన శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ 3వ బ్రాంచ్ను ఏర్పాటు చేయగా గురువారం నెప్పల్లి ధరణి కుమార్, తులసీదేవి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని 3వ బ్రాంచ్ను ప్రారంభించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పెసర్లంక గోపి, కళాశాల చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ అనేటువంటి కూచిపూడి నాట్యాలయాన్ని గత 15 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గత 4-5 సంవత్సరాల క్రితం ఐతానగర్లో 2వ బ్రాంచ్ని మా ఇన్స్టిట్యూట్ తరపున మొదలుపెట్టాము. అదేవిధంగా ఈ రోజున మన తెనాలి చెంచుపేటలో యూనిహోమ్స్ పక్కన గల ఇక్కడ మా 3వ బ్రాంచ్ని ఈరోజు మొదలు పెడుతున్నాము. ఎందుకంటే చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా ఆన్లైన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు క్లాసెస్ కోసము. సో అందుకని ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి అంగళగుదురు, ఎడ్లపల్లి ఇట్లాంటి వాటి దగ్గర నుంచి మాకు ఫోన్ కాల్స్ రావడంతో ఇక్కడ చెంచుపేటలో వారందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈరోజు ఈ మా శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ 3వ బ్రాంచ్ని మొదలు పెడుతున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మీ చిన్నారులకి కూచిపూడి నాట్య వైభవాన్ని తెలియజేస్తూ మన సంప్రదాయాలని, కళలని పోషిస్తారని తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లలకి చిన్నతనం నుంచి అలవాటు చేస్తూ వారిలో దైవారాధన, దైవభక్తి, సాంప్రదాయ విలువల్ని తో కూడినటువంటి ఈ నాట్యాన్ని అభ్యసించేలాగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు. వసంత దుర్గ ఈ 3వ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన సందర్భంగా పిల్లలందరూ కూడా ఇక్కడ జాయిన్ అయ్యి అందరూ ఈ ఇన్స్టిట్యూట్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి మహోత్సవాలు తెనాలి బోసురోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరమ్మ వారి ఆలయ ప్రాంగణంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలు తెనాలి బోసురోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మహతి శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం మరియు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యుల వారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి సంకీర్తనార్చనను ప్రారంభించారు. టీవీఎస్ శాస్త్రి, పరుచూరు సుబ్బారావు, కొండపి వసుంధర శిష్య బృందం మరియు పలువురు చిన్నారులు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అందరినీ భక్త పార్వశ్యంలో ఓల్లాడించాయి. పెరవలి వంశీకృష్ణ, నాగసాయి వాయిద్య శాఖను అందించారు. అనంతరం నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు తెలుగులో తొలి పద కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తన వైభవాన్ని గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సురాభతుల కేశవ, అందే బాలచంద్రమౌళి, కల్లూరు శ్రీనివాసరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు హాజరయ్యారు. ఆర్తుడనేను నీ కట్టమెందును లేదు మూర్తి త్రయాత్మక మొలి కరుణించవే. ఆర్తుడనేను
ఆగి కరుణించవే ఆతుడ నేను నీ కట్టమెందును లేదు ప్రవతి సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుడవు సర్వసర్వం సహా ప్రవతి నిర్వాణమూర్తి నిగమాత కీర్తి నిర్వాణమూర్తి నిగమాత కీర్తి సర్వపరాధములను క్షమించవే. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భముగా ఈరోజు వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రం ఆ రోజు జన్మించారు తాళపాక అన్నమాచార్యుల వారు. ఈరోజు తెనాలి బోసిరోడ్ల గల వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సంకీర్తన కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం మహతి శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది. తొలుత చిన్నారులు దేవీ లలిత, యశస్విని, తుల్యశ్రీ, శార్వాణి, తులసి కలిసి అప్పని వరప్రసాది అన్నమయ్య కీర్తనలు ప్రారంభించారు. అలాగే తర్వాత పరచూరు సుబ్బారావు గారు రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్, తర్వాత టీవీఎస్ శాస్త్రి గారు, కొండప వసంతర బృందం గారు పలు కీర్తనలు ఆలపించారు. ఇది మేము 2010 సంవత్సరం నుంచి అన్నమయ్య జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే తెనాల్లో ఉన్న ప్రజలందరూ ఈ కార్యక్రమానికి అశేషంగా వచ్చి మా సంకీర్తన ఆలపించి జయప్రదం చేశారు. ఈ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే రేపు ఈ కార్యక్రమాలు 4 రోజుల పాటు చేస్తున్నాము. రేపు ఇదే గుళ్ళో సత్యనారాయణ స్వామి గుళ్ళో 6 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు అన్నమయ్య జయంతి సందర్భంగా ప్రత్యేక ఊయల సేవ ఉంది. అలాగే శనివారం మన వృద్ధాశ్రమంలో పళ్ళ పంపిణీలు ఉన్నాయి. అలాగే ఆదివారం పూట ఉదయం పూట 19వ తారీఖు జరిగిన అన్నమయ్య కీర్తనల పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం ఉంటుంది. ఈ ఆదివారంతో ఈ అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి ఈ 4 రోజులు కూడా ప్రజలు వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇసుక రవాణాను జరపొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో మాత్రం ఇసుక అక్రమ రవాణాలు యథేచ్ఛగా శరామౌలుగా కొనసాగుతూనే ఉన్నాయి. వివరాలకు వెళితే తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం దావులూరు అడ్డరోడ్డు దగ్గర శివలూరు రోడ్డులో భారత పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఇసుక డంపు నుండి గత 4 రోజులుగా వందల సంఖ్యలో టిప్పర్లు, లారీలు ఇసుక రవాణాను యథేచ్ఛగా చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇసుక రవాణా జరపొద్దని ఆదేశాలు జారీ చేసినా కూడా అసలు ఏమాత్రం లెక్క చేయకుండా ఇసుక రవాణా జరుగుతూనే ఉండటం పలు విమర్శలకు తావిస్తుంది. అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఇసుక రవాణాలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల నియమ నిబంధనలు, కోర్టుల ఆదేశాలు సామాన్యులకే తప్ప పెద్దలకు వర్తించవా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం అధికారులే చెప్పాలి. స్థానిక కొల్లిపర మండలం దావులూరు అడ్రోడ్డు సెంటర్లో ఉన్నటువంటి ఇసుక గుట్టల నుంచి రోజుకి 100 లారీలు ఇసుక రవాణా జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా ఎన్నికల కోడ్ సమయంలో 100 లారీలు రోజు ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు ఇసుకని. దీనికి సంబంధించి ఏ ఒక్క అధికారి కూడా వాటిని ఆపే ప్రయత్నం చేయటం లేదు. ఈ విధంగా ఇసుక ఆక్రమణ రవాణా జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వము వీటిపైన చర్యలు ఏది తీసుకోవట్లేదు. ఇప్పటికైనా స్పందించి వీటిని కట్టడి చేయాలని కోరుతూ ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి కొన్ని నెంబర్లు ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ ఇసుక రవాణా ఉదయం పూట జరగకుండా రైతు పూటే జరుగుతూ ఉంది. ఆ రైతు పూటేమో ఆ ఫోన్ నెంబర్లో పనిచేయట్లేదు. కావున వెంటనే ఈ ఇసుక అక్రమ రవాణాని కట్టడి చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు స్వామివారి జయంతోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్త ఎన్ వెంకటేశ్వరరావు పాల్గొనగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని శాఖమూరి పాండురంగారావు, పద్మావతి దంపతులు ప్రారంభించారు.
ఈ విశేష కార్యక్రమాల్లో కార్తీక్, సాయి చైతన్య, అడుసుమరి శ్రీకాంత్ గ్రామంలో భక్తులు పాల్గొన్నారు. పాత కక్షల నేపథ్యంలో తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన ఒక యువకుడిపై అదే గ్రామానికి చెందిన మరికొంతమంది యువకులు దాడికి పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాలకు వెళితే తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన ఉన్నం అరుణ్ కుమార్పై చెన్నంశెట్టి సురేష్, చెన్నంశెట్టి ప్రదీప్ మరికొందరు అరుణ్ కుమార్తో గతంలో ఉన్న విభేదాల నేపథ్యంలో గొడవ పెట్టుకుని కులం పేరుతో దూషించి మారణాయుధాలతో దాడికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న అరుణ్ కుమార్ తనపై జరిగిన దాడి నేపథ్యాన్ని వివరించారు. ఉద్దేశపూర్వకంగానే తమపై దాడికి పాల్పడ్డారని, దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అరుణ్ కుమార్ తన వాదన తెలిపారు. కొట్టించుకుంటుంటే వాళ్ళు ఒక ముగ్గురు కుర్రాళ్ళు కాజీపేట నాయుడు తాగి మీదకి వచ్చి లవడాగా బండికి రాన్నారు. అన్నా ఇలా కాదన్నా, తీర్థనా కాదన్నా, పెట్రోల్ కొట్టించుకోవడం అయిపోగా తీర్థాగా అంటే వాళ్ళు పక్కకు రాగా నా మీదకి దాడి చేశారు. అంతకుముందు నేను గొడవలు అన్నాగా అంతకుముందే నేను ఊరెళ్ళాస్తుండగా అందుకు తాగి పెడితే మీ ఊరు మాది కలకలూరు. వాళ్ళ పేరు వైశాఖ పౌర్ణమి సందర్భంగా వృద్ధుల సేవలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు తరించారు. గురువారం స్థానిక గాంధీనగర్లోని షిరిడీ సాయి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు యోగా సభ్యులు, మాజీ ఎస్పీ మరియు రుద్రకుమార్, అనురాధ దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య పర్యవేక్షణలో అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రమణయ్య మాట్లాడుతూ వైశాఖ పౌర్ణమి, అన్నమయ్య జయంతి వంటి పుణ్యతిథులను పురస్కరించుకుని అన్నదాన సేవ చేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, అనూష, ఆశ్రమ నిర్వాహకులు సత్యనారాయణ, సునీత తదితరులు పాల్గొన్నారు. స్థానిక గాంధీనగర్లోని శ్రీ షిరిడీ సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ నివసిస్తున్న మాజీ ఎస్పీ మిడియాల రుద్రకుమార్ గారు, శ్రీమతి అనురాధ గారు వీరి సహకారంతో ఈ రోజున అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ భాగంలో ఇవాళ ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌర్ణమి ఘడియలలో సాయిబాబా మూల విరాట్కు లక్ష మల్లెల అర్చన. హాస్య నట చక్రవర్తి కాళిదాసు కోటేశ్వరరావుకు ఘన నివాళులు అర్పించిన కళాకారులు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.